హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో గైస్, మరి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్లకు సంబంధించినటువంటి మరి సవరణ చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా మరి ఆందోళనలు మరి శాంతియుతంగా మిన్నంటడం అయితే చూడవచ్చు. సో ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారిని కలవడము, వినతి పత్రాలను ఇవ్వడం అయితే చేయడము జరుగుతుందండి. ఓకేనా. మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న హోప్ అండి, మరి ఎవరైనా స్పందించి రోస్టర్స్ని కంప్లీట్ చేసిన తర్వాతే, సవరించిన తర్వాతే పరీక్షను నిర్వహించమనేలా సో ఉత్తర్వులు ప్రభుత్వం కనుక జారీ చేయగలిగితే సో తప్పకుండా ఇది మనకు ఆగే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, వార్తలు చూద్దాము. రోస్టర్ పాయింట్స్ అంటే ఇక్కడ రోస్టర్ సవరించాల్సిన అవసరం ఉందా అంటే కంపల్సరీగా ఉందండి. రోస్టర్ సవరించిన తర్వాతే మెయిన్స్ పరీక్షకి వెళితే ఏ ఇబ్బంది ఉండదు. లేదా ఒకవేళ అన్నీ కాదని పరీక్ష మాత్రం కండక్ట్ చేస్తే సో చాలా పెద్ద సమస్య, ఉన్న సమస్య కాస్త చాలా అంటే చాలా జటిలంగా మారుతుందండి. ఓకేనా. సో అది మరి విషయము. వివరాల్లోకి వెళ్దాం. రోస్టర్ పాయింట్స్ సవరించాలి, పరీక్షలు యథావిధిగా కొనసాగించాలి. గ్రూప్ 2 అభ్యర్థులు, విద్యార్థుల నిరసన. రోస్టర్ పాయింట్స్ సవరించి పరీక్షలను యథావిధిగా కొనసాగించాలని గ్రూప్ 2 విద్యార్థులు విశాఖ ఎంపీ కాలనీ వద్ద గురువారము నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 23న గ్రూప్ 2 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో రోస్టర్ పాయింట్స్ సవరించి పరీక్షలను యథావిధిగా కొనసాగించాలని తెలుపుతూ పలు ప్లాకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలైతే చేశారు. మరి విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము పడిన బాధలు కనిపిస్తున్న కూటమి ప్రభుత్వం వచ్చిన కూడా తమ సమస్యలను పరిష్కరించలేదన్నారు. మంత్రి నారా లోకేష్ అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకుని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మరి విద్యార్థులు అభ్యర్థులైతే పాల్గొనడం అయితే చూడవచ్చు. సో అన్ని జిల్లాల్లో కూడా చేస్తున్న ఆందోళనకు ఒకటే ఒక కారణం అండి, రోస్టర్లో తప్పులున్నాయి, వాటిని సవరించి పరీక్ష పెట్టండి. ఎవరో అద్దనట్లేదు, దాన్ని సవరించి పరీక్ష పెట్టండి అంటూ కూడా చాలామంది అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేయడము జరుగుతుంది. ఇది ఒకటనే కాదండి, గ్రూప్ 2 ఒకటనే కాదు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, FRO కావచ్చు, ఇతర ఉద్యోగాలు కూడా ఇవన్నీ కూడా జీవో నంబర్ 77 ప్రకారమే విడుదల చేయడం అయితే జరిగిందండి. ఓకే, జీవో నంబర్ 77. ఓకేనా. హారిజాంటల్ రిజర్వేషనే దీనికి ప్రధాన సమస్యగా మారింది. మరి ప్రభుత్వం చొరవ చూపి కొంత సమయం ఇచ్చి రోస్టర్ పాయింట్స్ అనేవి ముఖ్యంగా ఫస్ట్ సరిచేయడం త్వరగానే అయిపోతుందండి. కావాలంటే ఒక 10 to 15 days లేదా ఒక 1 monthలో అయినా కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనేది సో అందరి ఉద్దేశము. అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 2 స్టేకు హైకోర్టు నిరాకరణ. నిన్నటి తీర్పు అండి ఇది,
చాలా బాధ కలిగించింది ప్రతి ఒక్కరిని కూడా. బట్ కోర్టులకి ఇవన్నీ అవసరం లేదండి. ఎవరి బాధ ఏమీ కూడా చూడదు. ఓకేనా. సో ఎటువైపు ఎక్కువగా గ్రావిటీ ఉంటుంది అనేదే చూస్తుంది. సింపుల్. గ్రూప్ 2 మెయిన్ పరీక్ష నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాన పరీక్ష జరపాలని, లేకపోతే అర్హులైన అభ్యర్థులందరికీ ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయనే ఆందోళన వ్యక్తం చేసింది. సింపుల్ అండి. ఇక్కడ కేవలము 2-3 మాత్రమే వెళ్ళి కోర్టులో కేసు వేయడంతో మరి 2-3 కోసము 92,250 మంది జీవితాలను పణంగా పెట్టలేం మేము. ఓకేనా. ఒకవేళ వాళ్ళందరూ వచ్చి కేసు వేస్తే మాత్రం ఆలోచించేవారం, కానీ ఇక్కడ ఎలాంటి చర్య అయితే తీసుకోలేము. ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. మరి ఇందులో 2 హారిజంటల్ రిజర్వేషన్లను సవాలు చేస్తున్నారని, 2 కోసం వేలాది మంది అభ్యర్థులకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొంది. మరి నోటిఫికేషన్కు అనుగుణంగా చేపట్టే తదుపరి చర్యలన్నీ తుది తీర్పుకు లోబడి ఉంటాయని మరి షరతు విధించింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గారు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లో దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కడపకు చెందిన కనుపర్తి పెంచలయ్య సహా 4 రోస్టర్లను ఖరారు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ విశాఖకు చెందిన పార్థసారథి వేరువేరుగా వాద్యాలైతే దాఖలు చేశారు. దాన్ని అయితే ప్రభుత్వము కొట్టిపాడేసింది ఆ పిటిషన్ని. ఓకేనా. అంటే ఏ పిటిషన్ని? సో ప్రిలిమ్స్ను ఆపేసి ఓకే ముందుగా రోస్టర్ ప్రకటించాలి అనేటువంటి దాన్ని అయితే కొట్టివేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బట్ హైకోర్టు కూడా ప్రిలిమ్స్ అయితే ఇదైతే ఇంకా ఉంది. 11కి అయితే వాయిదా వేస్తున్నాం. బట్ ఇప్పటివరకు అయితే పరీక్షను అయితే నిలుపుదల చేయలేమంటూ చెప్పడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. గ్రూప్ 2 మెయిన్స్కి సిద్ధము. ఏపీపీసీ తన పని తను చేసుకుంటూ అయితే పోతుందండి. సో అనుకున్నట్లుగానే మరి గ్రూప్ 2 మెయిన్కు సిద్ధము. 22న 175 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ, 92,250 మంది అభ్యర్థుల హాజరు, పగడ్బందీగా ఏర్పాట్లంటూ సిఎస్ విజయానంద్ గారు తెలపడం అయితే జరిగింది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ రాత పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఏ అనురాధతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు వీలుగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 13 పాత జిల్లా కేంద్రాల్లో 175 పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 23న పరీక్ష నిర్వహించేందుకు అన్ని సన్నాహాలు చేపట్టాలని కూడా ఇక్కడైతే మనము చూడవచ్చు. ఓకేనా. ఈ దశలో పరీక్ష ఆపలేమంటూ హైకోర్టు మనం అనుకున్నదే జరిగిందండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పరీక్షకు ముందు ఒక 1 వీక్ ముందు కనుక ఏ కోర్టులో అయినా, సుప్రీంకోర్టులో అయినా హియరింగ్కి వెళ్ళింది అనుకోండి కేసు, ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయండి అనే చెప్తుందండి. ఎందుకంటే ఇంత ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఏం చేయలేమంటుంది. సింపుల్. ఇక్కడ కూడా చూడండి, ఈ దశలో మేము ఆపలేం అని చెప్పేసింది. కనీసం ఒక 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ వచ్చినా కూడా ఇలాంటి ఈ కేసు విషయము అప్పుడు ఖచ్చితంగా ఆలోచించేది. బట్ ఇప్పటిదాకా వచ్చిన తర్వాత మేము చెప్పలేము. ప్లస్ 2 మాత్రమే కేసు వేయడంతో మీ 2 కోసం 92,000 మంది భవిష్యత్తును పరంగా పెట్టలేం కదా అంటూ మరొక అప్డేట్ కూడా ఈ కేసులో ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు అంటూ సాక్షిలోకి ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్కు ఇంత పెద్ద సమస్య రావడానికి కారణం కూడా గత ప్రభుత్వమే అండి. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషనే. సో యాక్చువల్గా ఇది గత ప్రభుత్వంలో విడుదల చేసింది. దీంట్లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి సో మేము దీన్ని సవరిస్తున్నాము. సో అభ్యర్థులకు ఎలాంటి నష్టం లేకుండా మేము చూస్తాము అని గనక ఈ ప్రభుత్వం నుండి ఏదైనా స్టేట్మెంట్ కానీ వచ్చుంటే చాలా అంటే చాలా పాజిటివ్గా మారేది ప్రభుత్వానికి కూడా. లేదు వాళ్ళు మిస్టేక్ చేశారు, మేము అదే చేసుకుంటూ వెళ్తామనేసరికి ఈ ప్రాబ్లం అంతా
అవుతుంది. ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నెక్స్ట్ పరీక్షా కాలం ఇక్కడ చూడండి గ్రూప్ 2కు పరీక్ష ఏర్పాట్లు అంటే అన్ని పత్రికల్లో ఇదే న్యూస్ అండి. సో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ. ఈ నెల 23న జరగనున్న గ్రూప్ 2 ప్రధాన పరీక్షను నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించడం అయితే మనము చూడవచ్చు. కేసు అయితే అలానే ఉందండి. బట్ 2-3 పిటిషన్స్ వేశారు కాబట్టి అందులో ఒకటి మాత్రమే నిరాకరిస్తూ కొట్టివేస్తుంది. ఏంటి, పరీక్షను నిలిపివేయాలి అనేటువంటిది. సో పరీక్షను నిలిపివేయకుండా ఏ కేసులు ఉంచినా కూడా వేస్ట్ కదా. అసలు మెయిన్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, రోస్టర్లను సవరించాలనేదే ముఖ్యమైన అంశము. సో ఈ 2-3 రోజుల్లో రోస్టర్లను సవరించడం అనేది చాలా కష్టం. ఇక చాలామంది అంటే కొంతమంది ప్రభుత్వ పెద్దలు కూడా రోస్టరు ప్రిలిమ్స్కి అవసరం లేదు, మెయిన్స్లో కదా కావాల్సింది, మెయిన్స్లో ఖచ్చితంగా రోస్టర్ ఆధారంగానే మరి ఫలితాలను ప్రకటిస్తారు కదా, దీంట్లో తప్పేముంది అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ రోస్టర్లో సరైన జాబ్స్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1లో కొంతమంది కావాల్సిన ఉద్యోగాలు లేక, అసలు కొంతమందికి బాయ్స్కి అసలు ఉద్యోగాలే లేక అప్లై చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి. రోస్టర్లో తప్పులు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ గారు ఒప్పుకున్నాక కూడా ఎందుకింత రాద్ధాంతం అంటూ చాలామంది అయితే అంటున్నారు. ఈ రోస్టర్ వల్ల చాలామంది నష్టపోవడం మాత్రము ఖాయము. సో ఒకవేళ పరీక్ష నిర్వహించిన తర్వాత కూడా ఇదైతే చాలా పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జార్ఖండ్లో నిర్వహించినటువంటి పరీక్ష అండి. జార్ఖండ్ కేసు భారతి సంథింగ్ వారి పేరు, భారతి వర్సెస్ జార్ఖండ్ గవర్నమెంట్ అండి. సో అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. హారిజంటల్ రిజర్వేషన్ ద్వారా నిర్వహించిన పరీక్ష కండక్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేశారండి. కంప్లీట్గా క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ రీఇష్యూ చేసి మళ్ళీ కండక్ట్ చేయడం అయితే జరిగింది. అప్పుడు వర్టికల్ రిజర్వేషన్ని తీసుకురావడం అయితే జరిగింది. మరి చూడాలి, ఇక్కడ ఏపీపీఎస్సీ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటూ ముందుకెళ్తుంది. బట్ ఏం జరుగుతుందో చూడాలి. సో గైస్, ఇది అప్డేట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.